9 మందితో మరో జాబితా విడుదల చేసింది. అవంతిపై గంట, బొత్సపై కళా వెంకట్రావు పోటీ చేయబోతున్నారు. గంట భీమిలి నుంచి, కళా వెంకట్రావు చీపిరిపల్లి నుంచి బరిలో నిలుస్తున్నారు. కిల్లు వెంకట రమేష్ నాయుడు పాడేరు నుంచి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి నుంచి, సుబ్రహ్మణ్యం రాజంపేట నుంచి, ఆలూరు వీరభద్రగౌడ్ గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం, అనంతపురంలో ప్రభాకర్ చౌదరికి షాక్ ఇచ్చారు. ఇక అనంతపురం అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్ నిలవబోతున్నారు బరిలో. ఇక 4 ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించారు. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, అనంతపురం అభ్యర్థిగా అంబక లక్ష్మీనారాయణ, కడప అభ్యర్థిగా చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. మొత్తం మీద మరొక లిస్ట్ విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. దాదాపు 9 మందితో అసెంబ్లీ లిస్ట్ విడుదల చేసింది. 4 ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితా ఒక్కసారి పరిశీలిస్తే కనుక గంట భీమిలి నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే కళా వెంకట్రావు చీపురిపల్లి నుంచి పోటీ చేయబోతున్నారు. కిల్లు వెంకట రమేష్ నాయుడు పాడేరు నుంచి బరిలో ఉంటారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి నుంచి పోటీ చేయబోతున్నారు. రాజంపేట నుంచి సుబ్రహ్మణ్యం, ఆలూరు నుంచి వీరభద్రగౌడ్, గుంతకల్ నుంచి గుమ్మనూరి జయరాం పోటీలో ఉంటున్నారు. ఇక అనంతపురంలో మాత్రం ప్రభాకర్ చౌదరికి షాక్ ఇచ్చారు. అనంతపురం అర్బన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీలో ఉంటున్నారు. కదిరి నుంచి కందికూట వెంకట ప్రసాద్ పోటీ చేయబోతున్నారు. ఇక 4 ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటించింది తాజాగా. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, అనంతపురం అభ్యర్థిగా అంబక లక్ష్మీనారాయణ, కడప అభ్యర్థిగా చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పోటీలో ఉంటున్నారు. రాజేష్ జైన్ అయ్యారు. రాజేష్, తెలుగుదేశం పార్టీ 9 మంది అసెంబ్లీ అభ్యర్థులు, అలాగే 4 పార్లమెంట్ అభ్యర్థులతో మరొక జాబితా విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాకు ఎలాంటి కసరత్తు సాగింది? టీడీపీ తన ఆఖరి లిస్టును అయితే ఈరోజు అనౌన్స్ చేసిందని చెప్పాలి. ఇప్పటివరకు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి 13 అసెంబ్లీలు, 136 పార్లమెంట్తో పాటు 136 అసెంబ్లీ స్థానాలని ప్రకటించిన నేపథ్యం తాజాగా ఈరోజు తన 4th లిస్టులో అటు 9 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలు ప్రకటించింది. 9 అసెంబ్లీ స్థానాల్లో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది పేర్లు అనౌన్స్ చేసింది, కొంతమందికి షాక్ కూడా ఇచ్చిందని చెప్పాలి. దాంట్లో ప్రధానంగా చూస్తే అనంతపురం అర్బన్ సంబంధించి ప్రభాకర్ చౌదరి 2014-19 వరకు అయినా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఇప్పుడు అనూహ్యంగా అనంతపురం అర్బన్ని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి కేటాయించడం పట్ల ఆయన వర్గీయులు కూడా తీవ్రస్థాయిలో, ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇక చీపురుపల్లి మొన్నటి వరకు బొత్స సత్యనారాయణ మీద గంటా శ్రీనివాసరావు పోటీ చేయబోతున్నారు. గంటా శ్రీనివాసరావుని పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో రకరకాలుగా ప్రచారాలు జరిగినాయి. గంట కూడా తర్జన భర్జన పడ్డారు. అనూహ్యంగా ఇప్పుడు చీపురుపల్లిని కళా వెంకట్రావు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పనిచేసినటువంటి కళా వెంకట్రావుని చీపురుపల్లి బొత్స సత్యనారాయణ మీద పోటీకి దింపుతున్నారు. భీమిలి తనకు వచ్చినటువంటి భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. 2014-19 వరకు భీమిల్లో పోటీ చేసి గెలుపొంది మంత్రి కూడా అయ్యారు గంటా శ్రీనివాసరావు. తర్వాత 2019లో విశాఖ దార్తికి వచ్చేసి పడితే ఇప్పుడు తన పాత నియోజకవర్గం భీమిలికి గంటా శ్రీనివాసరావు వెళ్ళి, ఇక పాడేరు సంబంధించి గిడ్డి ఈశ్వరి పేరు వాస్తవంగా మనటి వరకు వినపడింది. ఆమె 2017లో వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చారు. 2019లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమె పేరు వస్తుంది అనుకున్నాం. కానీ అనూహ్యంగా కిల్లు వెంకట రమేష్ నాయుడికి పాడేరు ఎస్టీ నియోజకవర్గాన్ని కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దర్శి కూడా అక్కడ మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చి మద్దిశెట్టి వేణుగోపాల్ ఆ టికెట్ ఆశించారు. ఆ సీటు పోటీ చేస్తారని ఉదయం వరకు కూడా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమారు సోదరి వరుసయ్యే లక్ష్మి, గొట్టిపాటి లక్ష్మికి దర్శి టికెట్ని కేటాయించారు. దర్శి సీటు కొంత కాపు సామాజిక వర్గం ఎడ్జున్నటువంటి దర్శి నియోజకవర్గాన్ని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన గొట్టిపాటి లక్ష్మికి కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక రాజంపేట మొన్నటి వరకు చెంగల్రాయుడు పేరు వినబడింది, జగన్మోహన్ రాజు పేరు కూడా వినబడింది. వీళ్ళిద్దరిని కాదని సుగవాసి సుబ్రహ్మణ్యం మాజీ జడ్పీటీసీ ఈయన, రాజంపేట ఈయన సొంత ఊరు రాజంపేట కాదు, రాజంపేట పక్క నియోజకవర్గమైనటువంటి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి రాజంపేట అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యంని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఇక ఆలూరు సంబంధించి వీరభద్ర గౌడు, ఆలూరు నియోజకవర్గంలో 4 వర్గాలు ఉన్నాయి. కోట్ల సుజాతమ్మ కూడా అక్కడ టికెట్ ఆశించారు. తనకు కాకపోతే తన వర్గీయులు వైకుంఠం మల్లికార్జున కానీ, వైకుంఠం జ్యోతి కానీ టికెట్ ఇవ్వాలని ఆలూరు సుజాతమ్మ కానీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ గొమ్మనూరు జైరాన్ వర్గానికి సంబంధించినటువంటి వీరభద్ర గౌడ్కి ఆలూరు నియోజకవర్గాన్ని కేటాయించారు. అదేవిధంగా గుంతకలు చూస్తే గొమ్మనూరు జైరాం మాజీ మంత్రి, గత నెలలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యం
నేపథ్యంలో ఆయన 2 సీట్లు కోరుకున్నారు. 2 సీట్లు కూడా ఇప్పుడు సాధించారని చెప్పాలి. గుంతకల్లు తాను పోటీ చేయడంతో పాటు ఆలూరు తాను నిన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలూరు తన వర్గానికి తన అనుచరుడైనటువంటి వీరభద్ర గౌడ్కి కేటాయించుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక కదిరి నియోజకవర్గం చూస్తే కదిరి నియోజకవర్గాన్ని ఆల్రెడీ టీడీపీ అధిష్టానం అనౌన్స్ చేసింది. కందికుంట వెంకటప్రసాద్ భార్య యశోదాదేవికి ఆల్రెడీ టీడీపీ అధిష్టానం అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ అనూహ్యంగా ఆమె స్థానంలో ఆయనని అంటే కందికుంట వెంకటప్రసాద్ని మార్చారు. మన ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా తన పేరు త్వరలోనే వస్తుందని చెప్పిన నేపథ్యంలో తిరిగి కందిరి ఇన్ఛార్జిగా అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ని ప్రకటించింది. ఇక ఎంపీ అభ్యర్థులు చూస్తే కనుక ఎంపీ అభ్యర్థుల్లో 4 స్థానాలు చూస్తే కనుక విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు పేరు ప్రకటించింది. ఇక్కడ కళా వెంకట్రావు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రచారం జరిగినప్పటికీ అక్కడ కలిశెట్టి అప్పలనాయుడు ప్రకటించారు. ఒంగోలు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని మండు వరకు ప్రచారం జరిగింది. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆయనే పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించడంతో ఒంగోలు పార్లమెంట్కి మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు ఖరారు చేశారు. ఇక అనంతపురం సంబంధించి చూస్తే అంబికా లక్ష్మీనారాయణ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అంబికా లక్ష్మీనారాయణని అనౌన్స్ చేశారు. కడప ఎంపీగా చెడిపల్ల భూపేష్ రెడ్డి, ఈయన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తమ్ముడు కుమారుడు చెడిపల్ల భూపేష్ రెడ్డికి కడప ఎంపీగా ప్రకటించింది. కడప ఎంపీకి ఇప్పటికే వైసీపీ అవినాష్ రెడ్డి పేరు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు భూపేష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ప్రకటించిన లిస్టుతో కలుపుకుంటే 17 అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాన్ని 145 అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ ప్రకటించిందని చెప్పాలి. మొత్తం 144 స్థానాలు మాత్రమే పొత్తులో టీడీపీ వచ్చాయి. ఇప్పుడు అదనంగా ఒక సీటు ప్రకటించింది. చూడాలి మరి వాస్తవంగా 8 స్థానాలు వాళ్ళకి మిగిలి ఉన్నాయి. కానీ ఇప్పుడు 145 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఒక స్థానాన్ని ఏమన్నా తగ్గిస్తారా, ఆల్టర్నేటివ్గా జనసేనకి బీజేపీకి ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రకటించిన 9 స్థానాలకు సంబంధించినటువంటి షాక్ తగిలింది మాత్రం అనంతపురం అర్బన్ ప్రభాకర్ చౌదరికి అని చెప్పాలి. చాలా ఆశలు ఆయన పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన కాదని వేరే వారికి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అనంతపురం సంబంధించి ధర్మవరం సీటు కూడా టీడీపీ కోల్పోయి బీజేపీకి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అనంతపురం పాలిటిక్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు ఆయన చంద్రబాబు అనంతపురంలోనే పర్యటించారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఈ సీట్లు మార్పులు చేర్పులు జరిగిన నేపథ్యంలో అక్కడ క్యాడర్ నుంచి ఎలాంటి ఇది వస్తుందనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎటకేలకు మొత్తం టీడీపీ అయితే 17 తన పొత్తులో వచ్చినటువంటి 17 అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ పూర్తి జాబితా ఇక అసెంబ్లీ అలాగే పార్లమెంట్ సంబంధించిన పూర్తి స్థాయి జాబితా కంప్లీట్ అయినట్టు అనుకోవచ్చు. ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా అంటే అసెంబ్లీకి 144 స్థానాలు బీజేపీ పొత్తులో భాగంగా 144 స్థానాలు టీడీపీకి వచ్చాయి. పార్లమెంటు 117 స్థానాలు పార్లమెంట్ వచ్చాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా 145 స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థుల్ని టీడీపీ పెట్టింది. ఇప్పుడు ఒక స్థానాన్ని ఎక్కడైనా మార్పులు చేర్పులు చేసుకుని జనసేనకి కేటాయించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే జనసేనకి ఇంకా 3 స్థానాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 18 స్థానాలే జనసేన ప్రకటించింది. ఇంకా 3 స్థానాలు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి ఆ 3 స్థానాల్లో ఒక స్థానం టీడీపీ నుంచి 145 స్థానం నుంచి ఒక స్థానాన్ని తగ్గించుకుని జనసేన కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. రామదాస్ రైట్. అలాగే ఇక్కడ హెచ్ఎల్ నుంచి కళా వెంకట్రావు టికెట్ ఆశించారు కానీ ఆయనను బొత్సపై పోటీకి నిలుపుతున్నారు. సో ఎలా ఉండబోతుంది నిజంగా కళా వెంకట్రావు బొత్స వర్సెస్ బొత్స పోటీ ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీ ఈ అంశంలో ఏ రకమైనటువంటి కసరత్తు చేసింది? అంటే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద ఖచ్చితంగా ఒక సీనియర్ని పెట్టాలనేది పార్టీ అధిష్టానం ఉంది. గంటా శ్రీనివాసరావు వెళ్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు కూడా భావించారు. ఆయన వెళ్ళమని కూడా చెప్పారు. కానీ ఆయన తాను నాన్ లోకల్ అవుతాను, అక్కడ పోటీ చేయడం ద్వారా ఓడిపోతానన్న ఒక అభిప్రాయాన్ని అధిష్టానం కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా కళా వెంకట్రావుకి ఇప్పటి వరకు 3 లిస్టులు ఆయన పేరు ఇవ్వలేదు. హెచ్ఆర్లో ఆయన సీటు వస్తుందని భావించినప్పటికీ ఆయన సీటు వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆ సీటు కేటాయించుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన్ని చీపురుపల్లి తీసుకొచ్చారు. పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి ఆయన్ని బొత్స మీద పెట్టడం ద్వారా గెలవచ్చనే భావన అధిష్టానం చేసింది కాబట్టి కళా వెంకట్రావుని తీసుకొచ్చింది. కానీ పోటీ అక్కడ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి, చీపురుపల్లి విజయనగరం జిల్లా కిందకి వస్తుంది కాబట్టి అక్కడ పోటీ ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ బొత్స సత్యనారాయణ మీద కొంత సీనియర్ అయితే బాగుంటుందనే భావనలోనే గంటాన్ని ప్రపోజ్ చేసిన తర్వాత ఇప్పుడు కళా వెంకట్రావుని ప్రకటించని చెప్పాలి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఓడించాలని టీడీపీ అధిష్టానం వ్యూహాలు పనుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కొంత ప్రభావం చూపించే వ్యక్తి కావడంతో ఆయన్ని ఓడించాలనే భావనలోనే తెలుగుదేశం పార్టీ కళా వెంకట్రావుని ఆయన మీద అభ్యర్థిగా పెట్టింది. రామదాస్ రైట్. అలాగే రాజేష్ ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి విషయంలో కూడా కొంత ట్విస్ట్ నెలకొంది. మాగుంట రాఘవ అనుకున్నారు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఖరారు చేశారు. ఎందుకు ఈ మార్పు? అంటే మాగుంట రాఘవరెడ్డిని రాజకీయ అరంగేటం చేయించాలని మాగుంట శ్రీనివాసరెడ్డి భావించారు. కానీ
ఇప్పుడు ఈ ఎన్నికల సినారియో అక్కడ వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీగా పెట్టిన నేపథ్యంలో మాగుంట రాఘవరెడ్డి కంటే బలమైన అభ్యర్థి శ్రీనివాసరెడ్డి ఉంటేనే ఆ స్థానాన్ని చేజెక్కించుకోగలమనే భావనలో టీడీపీ అధిష్టానం ఉంది. అందులో భాగంగానే చెవిరెడ్డికి పోటీగా ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి పెట్టింది. మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక ఒంగోలు పార్లమెంటే కాదు, అటు నెల్లూరులో కొన్ని నియోజకవర్గాలు ఓవరాల్ ప్రకాశం జిల్లాలో కొంత ప్రభావం చూపించగలరు. కాబట్టి ఆయన్ని దింపడం ద్వారా, ఆయన అభ్యర్థిగా పెట్టడం ద్వారా పూర్తిగా అన్ని నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లా అన్ని నియోజకవర్గాలు, నెల్లూరులోని కొన్ని నియోజకవర్గాల మీద ప్రభావం ఉంటుంది, గెలిచే అవకాశం ఉంటుందనే భావనలోనే మాగుంట శ్రీనివాసరెడ్డి వైపే అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే చెవిరెడ్డి కూడా కొంత స్ట్రాంగ్గా ఉన్నారు. అక్కడ చంద్రగిరి నుంచి వచ్చినప్పటికీ కొంత పార్టీలో సీనియర్గా ఉన్న చెవిరెడ్డిని ఖచ్చితంగా ఓడించాలంటే మాగుంట శ్రీనివాసరెడ్డి కరెక్ట్ అని భావించింది. కాబట్టి ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించింది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద తెలుగుదేశం పార్టీ చివరి జాబితాను